హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. ఈరోజు మీకు నేను ఒక బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నాను. చూడండి, ఇది 25 ఏళ్ల నాటి నాది శారీ. ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 1996లో ఈ శారీ పెయింట్ చేశాను. అప్పటికి నాకు అసలు పెయింటింగ్ అంటే ఏంటో, ఫెవిక్రిల్ పెయింట్స్ ఏంటో అసలు ఏం తెలిసేది కాదు. మా కజిన్ వాళ్ళ మిస్సెస్ ఒక పెయింటింగ్ చేసిన శారీ కట్టుకుంటే, వావ్ భలే ఉంది పెయింట్, ఎలా చేసావు అని అడిగితే, ఇది పెయింటింగ్ వదిన, ఆర్ట్, అది అందరికీ రాదు అని చెప్పింది. పెద్ద తనేదో బావగారు బాగున్నారాలో చిరంజీవి లాగా అనమాట. కిస్ అనేది ఒక ఆర్ట్, అందరికీ రాదు అంటానికి. సో నాకు చాలా హర్ట్ అయ్యి ఏం చేశాను, షాప్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ కలర్స్ అడిగితే ఫస్ట్ టైం నేను ఫెవిక్రిల్ అనేది విన్నాను. అలాగా ఈ 2 కలర్స్ తెచ్చుకున్నాను, పింక్, లైలాక్, ఇది వైట్. ఓన్లీ ఈ 3 కలర్స్ యూజ్ చేసి ఫ్రీ హ్యాండ్లో ఇలా చేసేసి ఇది ఫిల్ చేసేసాను. నాకు ఏమాత్రం పెయింటింగ్ తెలియని టైంలో ఒక బ్రష్, కొన్ని కలర్స్, పెయింట్స్ పెట్టుకొని ఈ పెయింటింగ్ని చేసేసాను. అది మీకు ఇప్పుడు చూపించాలనిపించింది. ఈ శారీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిందన్నమాట. సో రీసెంట్గా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, మీకు చూపిద్దామని. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సారీ అండి, ఈ స్పైరల్స్ వేసినప్పుడు అది వీడియో రికార్డ్ కాలేదు. ఏం లేదు, నేను ఫస్ట్ వైట్ కలర్ తీసుకున్నాను. ఇలాగా ఫ్రీ హ్యాండ్లో స్పైరల్స్ వేసేసుకున్నాను. మనం బ్రష్ అనేది కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తే మనకి ఈ రౌండ్స్ నీట్గా వస్తాయి. సో ఇలా ఫ్రీ హ్యాండ్లో స్పైరల్స్ వేసేసుకున్నాను. ఇదే మనం వైట్ పెయింట్తో కాకపోతే 3D అవుట్లైనర్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. ఈ శారీ పెయింట్ చేసిన టైంలో అయితే ఈ 3D అవుట్లైనర్స్ లేదు కాబట్టి నేను అలాగా వైట్ పెయింట్ యూజ్ చేశాను. 3D అవుట్లైనర్తో కూడా ఈజీగా మనము ఈ స్పైరల్ అనేది వేసేసుకోవచ్చు. తర్వాత ఈ పింక్ కలర్ తీసుకున్నాను. జస్ట్ హాఫ్ వరకు ఈ పెయింట్ని డ్రై స్ట్రోక్స్ లాగా వేస్తున్నాం. అంటే ఈ స్పైరల్లో సగం వరకే పెయింట్ని ఫిల్ చేస్తున్నాం. ఈ స్పైరల్ లైన్ అనేది పోయినా పర్వాలేదు మనం, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో పెయింట్ చేసుకోవాలి. అసలు పెయింటింగ్ ఏంటో ఏం తెలియని టైంలో, అసలు ఏం డిజైన్ వేయాలో కూడా ఐడియా లేనప్పుడు, టీవీలో ఏదో మూవీలోనో సాంగ్లోనో కరిష్మా కపూర్ ఈ టైప్ ఆఫ్ శారీ కట్టింది, ఈ డిజైన్. అది గుర్తుంచుకొని ఇది కాంబినేషన్ ఇలా చేయాలనిపించి చేసేసాను. అప్పటికి నాకు అసలు పెయింట్ ఏం తెలీదు. ఇదే నా ఫస్ట్ శారీ. ఈ పింక్ కలర్ ఆరనిచ్చి వైట్ పెయింట్తో అవుట్లైన్ మరొకసారి చేసుకోవాలి. ఇది బ్లాక్ కాబట్టి మనకి కొంచెం కలర్ నీట్గా కనపడటం కోసం అవసరమైతే సెకండ్ కోటింగ్ వేయండి. ఎక్కడైనా మనకి థిన్గా కనిపిస్తే కనుక సెకండ్ కోటింగ్ వేయండి. ఈ సమోసాల ఆయన కూడా ఇప్పుడే రావాలా? ఇదొక ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. మనకు ఒక ఫ్లాట్ బ్రష్ కావాలి, ఒక పాయింటెడ్ బ్రష్ కావాలి. ఈ శారీలో వేసిన పెయింట్ వచ్చి నార్మల్ కలర్సే, లైలాక్ అయితే, లైలాక్ అంటే లెవెండర్ అయితే నా దగ్గర ప్రస్తుతం ఈ పర్ల్ కలర్సే ఉన్నాయి. పర్ల్ కలర్స్లో సేమ్ కలర్ యూజ్ చేద్దాం. చూడండి, అంటే ఇదే కాంబినేషన్ మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. మీకు నచ్చిన ఎనీ కలర్ కాంబినేషన్ చేసుకోవచ్చు. నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట. కట్టుకుంటే కూడా శారీ చాలా బాగుండేది. మనం వేసిన ఈ స్పైరల్లో సగం వరకు ఈ పెయింట్ని డ్రై స్ట్రోక్స్ టైప్లో ఫిల్ చేస్తున్నాం, అంతే. వన్ మూమెంట్, మనం పర్ల్ కలర్స్కి ఎప్పుడు కొంచెం మీడియం అనేది మిక్స్ చేస్తుంటాం. సో ఇది టైట్గా ఉంది కాబట్టి కొద్దిగా మీడియం మిక్స్ చేసుకుందాం. ఇది కెమెరా పాజ్ పెడుతున్నాను,
మళ్ళీ రికార్డ్ చేసేప్పుడు ఆన్ చేయటం మర్చిపోతున్నాను. సో ఇదిగోండి, ఈ విధంగా కొంచెం మీడియం అనేది మిక్స్ చేసుకోవాలి. అది ఓన్లీ పర్ల్ ఆర్ మెటాలిక్ కలర్స్కి అనమాట. నార్మల్ కలర్స్కి మనము వాటర్ మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. ఈ ఎడ్జెస్లో ఒకసారి ఇలా చేసేసామంటే మనకి ఆ గ్యాప్ లేకుండా ఉంటుంది. ఇలా చేసి ఇలా డ్రై స్ట్రోక్స్ వేసేసాం. చూసారా, మనది ఏం లేదు. ఒక 2 బ్రష్లు తీసుకున్నాం, 2-3 పెయింట్స్ తీసుకున్నాం, వేసేసాం, అంతే. ఇప్పుడు మళ్ళీ పింక్ ఆల్టర్నేట్గా అనమాట, పింక్ లెవెండర్. మనకి ముగ్గులు వేస్తాం కదా, ముగ్గుల్లో ఈ బోర్డర్ వేస్తుంటాం మనం. ఆ ఐడియాతోనే ఈ డిజైన్ వేసేసాను నేను. ముగ్గుల్లో బోర్డర్స్లో వేస్తుంటాం ఈ డిజైన్. సో ఇలా సగం సగం వరకే పెయింట్ని వేసుకోవాలి. ఇది ఆరిపోయాక మళ్ళీ ఒకసారి మనము ఈ వైట్ కలర్ పెయింట్ వేస్తాము, లేదా ఇప్పుడు మనకి 3D అవుట్లైనర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి 3D అవుట్లైనర్ అయినా వేసుకోవచ్చు. ఇలా బోర్డుకి ఫిక్స్ చేసుకున్నామంటే 1 డేలో మనము శారీని పెయింట్ చేసేయచ్చు. స్పైరల్ రౌండ్ని మనం ఇలా పెయింట్ చేసేప్పుడు కావాలంటే సర్చ్ చేసుకోవచ్చు, షేపు కొంచెం సర్చ్ చేసుకోవచ్చు. ఈ స్పైరల్ అన్నీ మనకి ఒకే సైజులో రావాలనుకుంటే మీరు వైట్ పెన్సిల్ ఆర్ వైట్ మార్కర్ తీసుకొని ముందు డ్రా చేసుకోండి, తర్వాత పెయింట్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది. అప్పటి నా దగ్గర ఫ్రేమ్ కూడా లేదు, జస్ట్ నేల మీద పేపర్స్ వేసుకొని స్టిఫ్గా ఏదో వెయిట్ అలా పెట్టుకొని నేల మీద పరుచుకొని శారీ అంతా పెయింట్ చేసేసి ఇమ్మీడియట్గా ఫాల్ కుట్టించి కట్టేసుకొని చూపించాను. ఎవరైతే అన్నారో పెయింట్ అంత ఈజీ కాదు, అందరికీ రాదు అని అన్నారో తనకి అట్లుంటుంది మనతోని. సో ఇప్పుడు బ్రష్ పింక్లో ఉంది కాబట్టి అన్ని పింకులు పెయింట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉన్న ఒక లైలాకది వేసేద్దాం. ఇప్పుడు ఇది ముందు వేసినవి ఆరుతూ ఉన్నాయి, దీనికి మనం ఇలాగా 0 బ్రష్ తీసుకొని వైట్ పెయింట్ చేసుకుందాం. గట్టిగా అయిపోయింది వైట్. మీకు కొత్త పెయింట్ అయితే బ్రష్ మూమెంట్ ఈజీగా ఉంటుంది.
ఇది మనము ఫ్రేమ్ చేతిలోకి తీసుకొని వేస్తే నీట్గా వస్తుంది. కెమెరా కోసం చేసేప్పుడు నాకు ఫ్రేమ్ కొంచెం దూరంలో ఉంటుంది కదా, అందుకు ఆ నీట్నెస్ రాదనమాట. నాకు భుజంలో ప్లేట్స్ ఉండటం వల్ల ఈ బ్రష్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పక్క ఫ్లాట్లో టీవీలోంచి భలే ఓల్డ్ సాంగ్ మెలోడియస్గా వినిపిస్తోంది. మీకు కూడా వినిపిస్తుంది కదూ. మనం కావాలంటే ఇలాగా 3D అవుట్లైనర్తో కూడా వేసుకోవచ్చు. ఇలా మనము 3D అవుట్లైనర్తో కూడా వేసుకోవచ్చు. సో ఇదండి, ఈ విధంగా ఎంతో ఈజీగా మనము ఈ పెయింట్ అనేది చేసేసుకోవచ్చు. చూసారా, 25 ఏళ్ల నాటి శారీ అది. శారీ అప్పట్లో జస్ట్ 150 రూపీస్. ఒక 4 బాటిల్స్ ఏమో పెయింట్స్ పట్టాయి, అంతే. నాకు శారీ రెడీ అయిపోయింది. 1-2 డేస్లో పెయింట్ చేసి శారీ కట్టేసి చూపించాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి చూస్తుంటే కనుక మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.